వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. డియర్ వియర్స్, ఒక వ్యక్తి మీకు ఆఫర్ ఇచ్చి క్రియేట్ చేయాలనుకుంది జరగలేదు. అసలు ఏంటి ఆఫరు, ఏం క్రియేట్ చేద్దాం అనుకున్నారు అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. ఎస్, మీ విషయంలో సెలబ్రేషన్ లేకుండా చేద్దామని కర్మ అనుభవించారు. డబ్బులు కూడా పోగొట్టుకున్నారండి. మిమ్మల్ని ట్రాప్ చేయడం కోసం చేశారు ఇదంతా. అసలు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఎస్, మీ విషయంలో ఇద్దరు అనుకుంది అయితే జరగలేదండి. మనీ ఇచ్చినా సరే అనుకుంది జరగలేదు. చేతులు చాలా చాలా వేగంగా మనీ అనేది ఇచ్చారంట. ఓకేనా, ఆఫరు ఇచ్చారంట. అండ్ ఒక వ్యక్తి ఏంటి అంటే మీకు ఆఫర్ ఇచ్చి, ఓకేనా, మీకు ఆఫర్ ఇచ్చి మనీ ఆఫరు, సర్వీస్ ఆఫరు, లేదంటే మీరు ఏదైతే చేస్తున్నారో ఇది మీ చేతిలో ఖర్చుల కన్నా ఇంకోలాగానో చేతిలో డబ్బులు ఇచ్చి ఒక ఆఫర్ ఇచ్చి, అంటే మంచి మంచి న్యూస్ చెప్పడం లాంటివి చేసి జీవితంలో మనీ రొటేషను బ్యాలెన్స్ లేకుండా చేసేద్దాం అని అనుకున్నారు. అది జరగలేదు. నెగిటివ్ ఎనర్జీస్ చేసి మీ చేతుల్లో ఇచ్చి, లేదా మీ చేతుల్లో ఏదైనా తీసుకొని వస్తువు, వాళ్ళు ఈ విధంగా మీ మీద నెగిటివ్ ఎనర్జీస్ని ఎవిలైని చూపిస్తున్నారు, నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారు. ఓకేనా, ఎస్, మీరు అనుకుంది కరెక్టేనండి. ఫాదరు సన్ను వాళ్ళకి గాడ్ ఏం చెప్తున్నారంటే, నో బడీ అగైనిస్ట్ యూ, దాట్స్ ఎ గాడ్స్ ప్లాన్. మీకు అగైనిస్ట్గా ఇక్కడ ఎవ్వరూ లేరు, నిలబడలేరు కూడా. ఓకేనా, సో మీకు కనిపించకుండా మీ కళ్ళకి గంతలు కట్టేసి డ్రామాలు ఆడాలనేవి జరగవు ఈ జన్మలో. ఈ లైఫ్ టైంలోనే అలాంటిది ఏది లేదు. ఇప్పుడు కూడా మీరు సరిగ్గా గమనించుకుంటే మీకు ఇక్కడ ఎవరు కూడా అపోజిషన్ లేరు, మీకు అగైనిస్ట్గా ఎవరు లేరు. కేవలం వాళ్ళు మాత్రమే ఒకరి మీద ఒకరు ద్వేషంతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి దాన్ని అవకాశంగా తీసుకొని ఒక తండ్రిని లేదా ఒక కొడుకుని లేదా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఇబ్బంది పెట్టడం కోసం కేవలం మిమ్మల్ని ఒక ఎరలా వాడుతున్నారంతే, వాడడానికే ట్రై చేస్తున్నారు. ఓకేనా, ఇది మీ ప్రాబ్లం కాదు, ఇది వాళ్ళ కర్మ. ఓకేనా, కొంతమంది నెగిటివ్ ఎనర్జీస్ చేసేవాళ్ళు, ఎవిలే చూపించేవాళ్ళు మంచిగా మీ ఇంట్లో కేర్ గివర్ లేదంటే మీకు కేర్ చేయాల్సిన వాళ్ళతో మాట్లాడుతున్నారంట. నార్మల్గా ఏదో మామూలుగా మాట్లాడిచ్చేసినట్టు, వంట అయిపోయింది అన్నం తినేసారా అన్నట్టుగా. ఓకేనా, వేస్టింగ్ దేర్ డ్రామా, వేస్టింగ్ దేర్ టైం, వాళ్ళ స్కిల్స్ని వాళ్ళ టైంని వేస్ట్ చేస్తున్నారు. వాళ్ళు మీ చుట్టూ తిరుగుతూ మీరు చూస్తున్నారని చెప్పి నటిస్తూ వాళ్ళు టైం వేస్ట్ చేస్తున్నారు. నెగిటివ్ ఎనర్జీస్ చేసి వాళ్ళు ఎప్పటికీ కూడా క్రియేట్ చేయలేరండి. తొక్కేద్దామని ఎవరైతే అనుకుంటున్నారో, మదర్ విషయంలో వాండ్ అవకాశంగా తీసుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో, నిజానికి 4 మెన్ అండి ఈ విధంగా ఆలోచిస్తుంది కనిపించకుండా. ఇద్దరిని ఇబ్బంది పెట్టాలి. ఓకేనా, వీళ్ళేంటి అంటే ఒక యంగ్ పర్సన్ మాట్లాడుతుంది 4 మెన్తో పాటు, మెన్లో ఇతను కూడా, లేదా వాళ్ళకి వీళ్ళకి టైఅప్ ఉంది, అంటే పార్ట్నర్షిప్ ఉంది. ఓకేనా, వాళ్ళ కంటిలో వాళ్ళే ఇబ్బంది పెట్టుకుంటున్నారు కనిపించకుండా. వాచింగ్ విండో ఈజ్ సిగ్నిఫికెంట్ అండి. విండో నుంచి మీరు కనిపిస్తారు, విండో నుంచి చూస్తున్నారు, లేదా విండో నుంచి వాళ్ళకి చూసే అవకాశం ఉంది. థర్డ్ ఐ ఈజ్ సిగ్నిఫికెంట్, అంటే 2 కళ్ళు కాకుండా ఇంకో కన్ను. ఓకేనా, ఎస్, వాళ్ళు ఏదో క్రియేట్ చేసేద్దాం అనుకున్నారు. బట్ ఏంటి అంటే అగైన్ ఇంకొకసారి వాళ్ళు అనుకుంది అయితే జరగలేదు. ఇదేం వీళ్ళకి ఫస్ట్ టైం కాదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, మిమ్మల్ని శోకంలో ఉంచేయాలి, మీ మీద ఫాల్స్ అలిగేషను, లేదంటే మిమ్మల్ని మీ కుటుంబ గౌరవాన్ని ఇబ్బంది పెట్టేయాలి. ఇదేం ఫస్ట్ టైం కాదు వాళ్ళు ట్రై చేయడం. అండ్ ఫెయిల్ అవడం కూడా ఫస్ట్ టైం కాదు. ఫెయిల్డ్ అగైన్, నథింగ్ హ్యాపెండ్, నథింగ్ వర్క్డ్. అసలు ఏది వర్క్ అవ్వలేదు, ఏది కూడా క్రియేట్ చేయలేకపోయారు. అండ్ ఎస్, మీకు ఏదైతే కావాలనుకున్నారో, దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నారో త్వరలోనే మీకు అందుతుందండి. కీప్ ఆన్ ఐ అని చెప్తున్నారు. త్వరలోనే మీకు ఒక న్యూస్ చెప్తానని చెప్తున్నారు. ఎస్, మీరు ఒక వెలుగు వెలగడం కన్ఫామ్ అండి. ఓకేనా, మీ వెనక ఒక ఫెమినైన్ ఎనర్జీస్ గ్రూప్ కూడా ఉంది. ఫెమినైన్ ఎనర్జీస్, మేల్ ఎనర్జీస్ గ్రూపే కాదు, ఫెమినైన్ ఎనర్జీస్ అంతే. చేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో, చాలా వేగంగా, అంటే వేగంగా తల్లి, అలాగే ఒక కొడుకు, లెటర్ కే,
ఇన్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అండి, ఐ ద్వారా స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఓకేనా. వాన్స్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ అండి, అక్కడొకరు ఇక్కడొకరు అక్కడొకరు అలా ఉన్నారండి. అండ్ అందరూ కూడా ఏంటి అంటే మీ విషయంలో ఏదైతే క్రియేట్ చేద్దాం అనుకున్నారో చేయలేకపోయారు. ఎస్, హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్ అండి. ఒంటి కాలు మీద అయితే నిలబడ్డారండి. ఎస్, మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని విషయంలో నెగిటివ్ ఎనర్జీస్ చేయడం, లేదా ఒకరి విషయంలో కనిపించకుండా తొక్కేయాలని చెప్పి ఎంత టైం స్పెండ్ చేసినా వేస్టేనండి. దానివల్ల వారికి రూపాయి ప్రయోజనం ఉండదు, పైగా డబ్బులు పోగొట్టుకుంటారు, పైగా వాళ్ళ టైం వేస్ట్, డ్రామా వేస్ట్. డ్రా ఈజ్ అ సిగ్నిఫికెంట్, విత్ డ్రా అయిపోండి. పని విషయంలో, వర్క్ ఫ్రమ్ హోమ్ విషయంలో, సంపాదిస్తున్న విషయంలో తల్లి కనిపించకుండా తండ్రి ఇద్దరు కూడా కాంప్రమైజ్ అయిపోండి. కనిపించకుండా ఫేస్ కనిపించకుండా, లేదంటే పక్కకు తిరిగి చూసినప్పుడు ఓకేనా, లేదా నైబర్స్ నుంచి, లేదంటే మీ ఇంటికి రైట్ సైడ్ నుంచి, లెఫ్ట్ సైడ్ నుంచి ఏదైతే అనుకుంటున్నారో ఓకేనా, ఎడా పడా ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ అండి. తొక్కేయాలి అనుకుంటున్న వాళ్ళు డ్రా అయిపోండి, విత్ డ్రా అయిపోండి. ఓకేనా. ఎందుకు అంటే అది జరగదు, జరగడానికి అమ్మవారి పర్మిషన్ లేదు, అలాంటిది మీ తలరాతలో లేదు. మీ తలరాతలో లేని దానిని వాళ్ళు క్రియేట్ చేయాలి అని అనుకుంటే మాత్రం వాళ్ళ తలరాతలు మారిపోతాయండి. మేల్ పర్సన్ ఆల్రెడీ జారారండి, 2 కాళ్ళు ఇద్దరిని కూడా. మీ ఇంట్లో మీ విషయంలో, లేదా ఓన్ కార్మిక్ ఫాదర్, కార్మిక్ బ్రదర్, కార్మిక్ అప్పర్ ఫాదర్ ఓకేనా, టేక్ యాజ్ రీజనెట్ అండి. ఇద్దరిని తొక్కేద్దాం ఒకేసారి మిమ్మల్ని అవకాశంగా తీసుకొని అని ఎవరైతే అనుకుని డబ్బులు ఇస్తున్నారో వెన్నుపోటు వెయ్యాలి అని చెప్పి వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి అడ్డం తిరిగిందండి. వాళ్ళ టైం అడ్డం తిరిగింది. వాళ్ళు మీ విషయంలో ఎగరాలి అని అనుకున్నారు, అది జరగలేదు. అదర్స్ బయట వాళ్ళండి ఓకేనా. మీ యొక్క కేర్ గివర్ విషయంలో, లేదా డాడీ, కార్మిక్ డాడీ, అప్పర్ డాడీ, ఓన్ ఫాదర్, టేక్ యాజ్ రీజనేట్. బ్యాక్ స్టాంప్లింగ్ ప్లాన్ అనేది బయట వాళ్ళు వేశారు, అదేంటంటే రివర్స్ అయిపోయింది, పని చేయలేదు. ఒకటే చెప్తున్నారండి, మీ యొక్క అభిప్రాయం మీ మీద అనేది చాలా ముఖ్యం ఇక్కడ. ఓకేనా. ఇప్పుడు ఎందుకంటే మీ గురించి ఇంకొకరికి అభిప్రాయాలు చెప్పేవాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళందరూ మీ వెనక నెగిటివ్ ఎనర్జీస్ చేసి పని చేయక, మీ పనులు పెండింగ్ పెట్టిన వాళ్ళు, మీకు లాభాలు రాకుండా చేసిన వాళ్ళు, మీ గురించి తప్పుగా ఇంకొకరు చెప్పిన వాళ్ళు, లేదా మీ బిజినెస్ ఇంకొకరు నడుపుకుంటున్న వాళ్ళు, వీళ్ళంతా తొక్కేద్దాం అని చెప్పి చాలా సంవత్సరాలుగా కనిపించకుండా తొక్కేశారు. ఇప్పుడు వాళ్ళకి అవకాశం లేదు. ఇంకా ఆ ఉక్రోషాన్ని వాళ్ళు ఎలా చెప్తున్నారంటే మీ గురించి అందరూ చెడ్డగా అనుకునేలాగా, మీరేదో తప్పుగా చేశారు, మీరేదో చెప్పారు అన్నట్టుగా మీరు ఫీల్ అయిపోయేలాగా చేయాలని డ్రామా ఆడుతున్నారు. ఎన్ని డ్రామాలు ఆడినా ఇంట్లో ఒకరి విషయంలో, ఇంటి పెద్ద విషయంలో హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్. మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ కన్ఫర్మ్, మ్యారేజ్ అయిన వాళ్ళకి కిడ్స్ కన్ఫర్మ్, హ్యాపీ లైఫ్ కన్ఫర్మ్. 10కి 10 పాయింట్స్. ఒక మనిషి జీవితంలో ఎన్నైతే ఉండాలో అన్నిటికి వాళ్ళు అర్హులు. ఓకేనా. ఇద్దరు పిల్లలు, ఇద్దరు ఫెమినైన్ ఎనర్జీస్, భార్యాభర్తలు, వాళ్ళు అర్హులండి. ఓకేనా. అది డివైన్ బ్లెస్సింగ్. అర్హులు కాదని చెప్పడానికి మీకు అధికారం లేదు, ఆ అర్హత మీకు లేదు. మీ యొక్క అభిప్రాయాన్ని మీ దగ్గర ఉంచుకోండి, అది నిజం అని నమ్మించే ప్రయత్నం చేయొద్దు. ఓకేనా. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ని క్రియేట్ చేయలేరు. ఓకేనా. మిమ్మల్ని ఆపడానికి చూస్తున్నారంట కొంతమంది. మైండ్ గేమ్స్ ఆడడం, మీరు ఏదైనా పని చేస్తుంటే సౌండ్ చేయడం, ఆ పని తర్వాత చూసుకుందాంలే అని మీకు అనిపించేలా చేయడం, ఆ తర్వాత ఆ రోజు ఆ పని పెండింగ్ పడిపోవడం, ఈ విధంగా చిన్న పనులు చేస్తూ మీ టైంని వేస్ట్ చేస్తున్నారు కొంతమంది. లెఫ్ట్ సైడ్ నుంచి మీ ఇంటికి ఓకేనా, ఐ ఈజ్ అ సిగ్నిఫికెంట్. వాళ్ళు మీ మీద ఒక ఐఏస్ ఉంచారు, లేదంటే ఐ నుంచి చూస్తున్నారు, టేక్ యాజ్ రీజనేట్ అండి. ఓకేనా. విండో నుంచి వాళ్ళు మీకు కనిపిస్తారు, లేదా నడుస్తుంటే వాళ్ళు మీకు కనిపిస్తారు. ఓకేనా. సో వాళ్ళు ఏంటంటే మీరు నడుస్తున్నప్పుడు చూసుకొని నడండి, ఎందుకంటే నడిచే ఏ దారులు ఏంటంటే వాటరు, ఆయిల్ ఇలాంటివన్నీ కూడా పడిపోయి ఉంటున్నాయి. ఓకేనా. బౌలు వాళ్ళకైతే ఫుడ్ అయితే ఉండదండి ఇలాంటి పనులు చేసే వాళ్ళకి. ఓకేనా. మీ ఇంటికి 3 సైడ్లు వాల్ ఉంది, ఒక సైడ్ మాత్రం ఓపెన్ ఉంది. వాకింగ్ ఏరియా, డోరు, మెయిన్ డోరు, వాషింగ్ రూమ్ యొక్క డోరు బయట ఉంటే, సైడ్ని సపరేట్గా ఉంటే, ముందు అవి దాటుకొని వెళ్ళేలాగా, తొక్కుకొని వెళ్ళేలాగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఫుడ్కి కూడా ప్రాబ్లం అయిపోద్ది అని చెప్పి ఏంజల్ చెప్తున్నారు. ఓకేనా. 888 ఈజ్ సిగ్నిఫికెంట్ అండి. అబండెంట్ లైఫ్ మీరు ఖచ్చితంగా లీడ్ చేసి తీరుతారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు.
వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ 888 కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.